స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైనటువంటి దేవా, మహోన్నతుడా, సజీవుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినమంతయు ఉదయము నుండి ఇప్పటి వరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి కాపాడిన దేవా, నీకు కృతజ్ఞతలయ్యా. ఎంతోమంది ఈ దినం క్షేమంగా తమ గృహాలకు చేరుకోలేకపోయారు. ఎంతోమంది హాస్పిటల్స్ పాలయ్యారు. కానీ మమ్మల్ని, మా కుటుంబాలను ఎటువంటి ప్రమాదాలు, శోధనలు, భయానక సంఘటనలు లేకుండా క్షేమంగా ఉంచావయ్యా. అందును బట్టి మీకెంతో కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి వేళ నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించే ఈ గొప్ప భాగ్యాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. భూమి ఆకాశాలను కలుగు చేసే సృష్టికర్తవు నీవే కదా తండ్రి. కెరూబులు శరాపుల మధ్య ఆసీనుడవై వేవేల కోట్ల దూతలతో నిత్యం కొనియాడబడుతున్నటువంటి సజీవుడవైనటువంటి దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీకే వందనాలు వందనాలు. స్తుతులు 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 నాయనా. మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగినటువంటి సర్వాధికారివి నీవే నాయనా. నీవే తండ్రి, నీవే తండ్రి అయా. మీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఆనాడు పౌలు శీలలు చెరసాలలో ఏక మనసుతో నిన్ను ఏ రీతిగా స్తుతించారో మేము కూడా మా పూర్ణ హృదయముతో, మా పూర్ణాత్మతో నాయన, మా పూర్ణ బలముతో నిన్ను ఆరాధించి కృపను మాకు దయచేయండి ఆయన. మాకు దయచేయండి, మాకు దయచేయండి ప్రభువా. మనుషులపై రూపాన్ని కాకుండా అంతరంగాన్ని చూసే దేవుడవు నువ్వు తండ్రి. మా పెదవుల ద్వారా వచ్చే స్తుతి కాదు, మా హృదయపు లోతుల్లో నుండి వచ్చే యథార్థమైన ఆరాధన నువ్వు కోరుకుంటున్నావు కదా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయుడా, సమాధానకర్త, సర్వోన్నతుడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా అంతరంగములో ఉన్న అపవిత్రతను తీసివేసి పరిశుద్ధమైనటువంటి హృదయంతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించిన ఆయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే వందనాలు 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 తండ్రి. నాయన, ఈ రాత్రికాల సమయంలో రోగాలతో, వ్యాధులతో పడకల మీద బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. రోగంతో మంచంపై ఉన్న వారిని నీవు లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో నీ బలమైన హస్తం వారిని ముట్టునుగాక. వారి నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు శరీరంలో ఉన్న పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగునుగాక. కడుపులో ఉన్నటువంటి కణుతులు, తలలో ఉన్నటువంటి సమస్యలు, కిడ్నీ రోగాలు, లివర్ ఇన్ఫెక్షన్లు, హార్ట్ స్ట్రోక్స్, మానసిక సమస్యలు నాయన సంపూర్ణ స్వస్థత కలగాలి ప్రభువా ప్రభువా ప్రభువా. స్తోత్రం 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 నాయన. ప్రాధేయపడి అడుగుచున్నాం తండ్రి. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అది క్యాన్సర్ అయినా, మరి ఇతర భయంకరమైన జబ్బు అయినా సరే, ప్రతి వ్యాధి పైన నీ స్వస్థత కలుగునుగాక తండ్రి. స్తోత్రం 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 అయ్యా. మీకే వందనాలు, మీకే వందనాలు అయా. వైద్యులు సైత్యం చేతులెత్తేసిన పరిస్థితిలో ఉన్న వారికి నీవే గొప్ప వైద్యుడిగా దిగిరండి తండ్రి. దిగిరండి నాయన. సహాయం చేయండి. పరమ వైద్యునిగా మీరు మారండి తండ్రి. 38 ఏళ్ళుగా పక్షవాయువుతో మంచానికే పరిమితమైన వ్యక్తిని 18 ఏళ్ళుగా నడుము వంగిపోయినటువంటి స్త్రీని ముట్టి స్వస్థపరిచినట్లుగా తండ్రి. అయ్యా అయ్యా ప్రభువా ప్రభువా. ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను ముట్టండి. దినమెల్లా వేదన, దుఃఖం అనుభవిస్తూ కన్నీరు కారుస్తున్న వారిని కరుణించండి. ఆ మానసిక వేదన నుండి వారికి సంపూర్ణ విడుదల దయచేసి వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి. తండ్రి అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాము నాయన. అయా, మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు అయా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము నాయన. అయా, కుటుంబంలో సైక్యత కొరకు, సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభు, ఆ కుటుంబాల కొరకు, విడిపోతున్నటువంటి భార్యాభర్తల బంధాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. సంబంధాలు, ప్రేమలు సరిగా లేని ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు మోసగిచ్చుకుంటున్నటువంటి వారిని మార్చండి నాయన. తండ్రి సహాయం చేయండి అయ్యా. అది ఎంతో పెద్ద నరకం కదా నాయన. సహాయం చేయండి నాయన. అయ్యా, కృప చూపించండి ఆ కుటుంబాల మీదకి నాయన. మీ కృప చూపించండి. కుటుంబాల్లో ఉన్నటువంటి గొడవలు, వాదనలు, అల్లర్లు పోయి ఐక్యత, సమాధానం రావాలయ్యా. ప్రభు
ప్రభువా కృప చూపించండి నాయన. అయ్యా మీరు లేకపోతే ఆ ఇల్లు నాయన పాడైపోతాయి కదా తండ్రి. సహాయం చేయండి. ద్రాగుడు, వ్యభిచారం, అయా రాంగ్ రిలేషన్స్ పెట్టుకొని కుటుంబాల కన్నీళ్ళు తెప్పిస్తున్నటువంటి భర్తలను, భార్యలను నీవు దర్శించు నాయన. అయ్యా వారి నాయన ఎదుటి వారిని ఎంతగా బాధ పెడుతున్నారో నాయన. అయ్యా మరి ముఖ్యంగా మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారో వారి గ్రహింపును దయచేయండి తండ్రి. సహాయం చేయండి అయ్యా. ప్రాధేయపడి అడుగుచున్నాము నాయన, భారముతో అడుగుతున్నాము తండ్రి. వారు క్రీస్తు వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి ఆయన. వారు మీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి ఆయన. వారు మీతో నాయన అయా మీతో ఉండినట్లు సహాయం చేయండి. భర్తల అవిశ్వాసులుగా ఉండి వ్యసనాలతో కుటుంబాన్ని నాశనం చేస్తుంటే వారి కొరకు కన్నీరు గారుస్తున్నటువంటి భార్యల ప్రార్థనలు వినండి నాయన. అయా వినండి తండ్రి నాయన, వినండి నాయన. ఈ క్షణం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, అపరాధనలు కూడా వినండి నాయన. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా, భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఎలా అయితే ఓడను సిద్ధం చేసినట్లుగా యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని తీర్మానించుకున్నట్లుగా ఆయన ప్రతి కుటుంబం నీ కొరకు సాక్షిగా నిలబడే కృప దయచేయండి ఆయన. అయా మా ఇళ్లను, మా గుడారాలను ప్రార్థనా బలిపీఠాలుగా మార్చమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి అయా. మా ఇళ్లను, అయా మా గుడారాలను ప్రార్థనా బలిపీఠాలుగా మార్చండి అయా. పడిపోయినటువంటి బలిపీఠాలను నాయన నిలబెట్టండి, లేపండి, కట్టండి నాయన అడుగుచున్నామయ్యా. భారముతో నాయన అయ్యా మీ అందు నాయన మోకాళ్ళను ప్రార్థిస్తున్నామయ్యా, కన్నీరు గారుస్తున్నాము తండ్రి, అడుగుచున్నామయ్యా. అలాగే అయ్యా యవనస్తుల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. యవనస్తుల భవిష్యత్తు కొరకు నేను కన్నీటితో వేడుకుంటున్నానయ్యా. లోకమాయల్లో, వ్యసనాల్లో పడిపోయి తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్న యవ్వన బిడ్డలు నాయన నీరు దర్శించండి నాయన. అయ్యా దర్శించండి. మీకు స్తోత్రాలయ్యా, మీకే స్తోత్రాలు నాయన. దర్శించండి నాయన, యవ్వన బిడ్డలను దర్శించండి నాయన. అయ్యా జోదము, త్రాగుడు, విచారం, డ్రగ్స్ నాయన ఇవంటి చీకటి క్రియలకునండి నాయన. అయ్యా వారిని విడిపించండి నాయన. అయ్యా విచారము, డ్రగ్స్ నాయన, అయ్యా జోదము, త్రాగుడు నాయన వారిని ఎంతగానో నాయన అయా లోకంలో పడి కొట్టుకునేటట్లు చేస్తున్నాయి. అయా సహాయం చేయండి, వారికి విడిపించండి, వారి కట్లు తెంపండి నాయన. లోక వ్యామోహాల నుండి వారికి సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి ఆయన. అయా లోక వ్యామోహాలను విడిచిపెట్టి మీ మీద నాయన అత్యంత నాయన ఆకర్షణను పుట్టించండి. వారికి విడుదల దయచేయండి, సంపూర్ణమైనటువంటి విడుదల అయ్యా ఇప్పుడే దయచేయండి ఆయన. అయా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మొబైల్ ఫోన్లో వ్యర్థమైనవి చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకున్నటువంటి యవనస్తుల మనస్సులు మార్చండి అయ్యా మార్చండి నాయన. అయ్యా వ్యర్థమైన వాటిని చూస్తున్నారు నాయన, వీడియో గేమ్స్ ఆడుతున్నారు కానీ నాయన అయ్యా మీకు గ్రంథాన్ని పట్టుకోలేకపోతున్నారు. మీరు రాసినటువంటి నాయన అయ్యా యొక్క నాయన వాక్యాన్ని వారు పట్టుకోలేకపోతున్నారు నాయన. జీవితం మొత్తం వృధా చేసుకుంటున్నారు అయ్యా. యవనస్తుల మనసును మార్చండి నాయన. దారి తప్పిన బిడ్డల కొరకు ఏడుస్తున్న తల్లులు, తండ్రుల రోదన ఆలకించండి నాయన. వారి బిడ్డల కొరకు ఎంతగానో రోధిస్తున్నారయ్యా. వారి బిడ్డల కొరకు ఎంతగానో బాధపడుతున్నారయ్యా. తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకునే మనస్సును, దేవుని భయాన్ని ఆ బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా చిన్న వయసులోనే నీ కాడిని మోసే బాధ్యత గల బిడ్డలు గారిని మార్చండి నాయన. వారిని మార్చండి అయ్యా. భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము నాయన. చిన్న వయసులోనే అయ్యా మీ కాడిని మోసే బాధ్యత నాయన బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా వారి చుట్టూ నీ కంచె వేయండి, వారు నీ సాక్షులుగా ఈ లోకంలో వెలగాలి ప్రభు. ఆ కృతజ్ఞతలు స్థుతులు మీకే చెల్లిస్తున్నాం అయ్యా. మీకే స్థుతులు నాయన. అయ్యా కాపాడండి అయ్యా నాయన. యవనస్తులను కాపాడండి నాయన. యవనస్తులు నాయన ఈ లోకంలో పడి కొట్టుకుంటున్నారు అయ్యా. వారికి తెలియనటువంటి బంధకాల్లో వారు చిక్కుపడిపోయి ఉన్నారు నాయన. అయ్యా నాయన సహాయం చేయండి, వారిని విడిపించండి, వారి కట్లు తెంచేయండి నాయన. అయా సహాయము చేయమని అడుగుచున్నాము నాయన. అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ అవకాశాల కోసం నాయన ప్రార్థన చేస్తున్నాం మహాదేవా. యా మహాతండ్రి నాయన మీకే వందనాలు. ఈ రాత్రి ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారంతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు ఉంటే నాయన కుటుంబంలో ఎంతో నాయన గలిబిలిగా ఉంటుంది కదా నాయన, ఎంతో ఇబ్బంది కదా నాయన, చెప్పుకోలే
తీర్చుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి కదా నాయన. అప్పుల భారంతో కృంగిపోతూ ఉంటారు కదా నాయన. అయ్యా ఎవరు వచ్చి అవమానపరుస్తారో అని బాధపడుతూ ఉంటారు కదా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి నాయన, కృప చూపించండి. అప్పుల ఊబిలో కూరికిపోయి వడ్డీలు కట్టలేక నలిగిపోతున్న కుటుంబాలకు ఆర్థిక అద్భుతాలు చేసి విడిపించండి నాయన. అయ్యా మీరు చేయగలరు, మీరు ఏదైనా చేయగలరు నాయన. సమస్తాన్ని మీరు మార్చగలరు అయ్యా మీ చేతిలో నాయన. అయ్యా అయ్యా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కదా నాయన. ఆ వడ్డీలు కట్టలేకపోతూ నలిగిపోతూ ఉన్న కుటుంబాలను ఆదుకోండి నాయన. వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఆర్థికంగా అద్భుతాలు చేసి వారిని విడిపించండి. ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరిగించండి నాయన. అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం. స్తుతులు నాయన, మీకే స్తుతి చెల్లించుకొంచున్నాం. మీరు చేయగలరు, ఏదైనా చేయగలరని మేము నమ్ముచున్నాం. ఎంతోమంది యవ్వనస్తులు చదువుకుని నిరుద్యోగులుగా ఉండి పరీక్షలు రాస్తూ ఇంటర్వ్యూలకు వెళ్తూ మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు నాయన. మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నిరుద్యోగం అనేది నాయన వారిని ఎంతో బాధ పెడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉండాల్సి వస్తుంది కదా నాయన. అయ్యా పరీక్షలు రాసే వారిని ఇంటర్వ్యూలకు వెళ్తూ మంచి ఉద్యోగాల కోసం నాయన చూస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా కృప చూపించండి, వారికి నీ దయను అనుగ్రహించండి నాయన. అయ్యా వారికి మీ కృపను అనుగ్రహించండి నాయన. అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వారికి దయచేయండి, మీరే దయచేయండి. మీరు ఇస్తే నాయన అయ్యా దాన్ని ఎవరు తీసుకోలేరు కదా నాయన. దాన్ని వెళ్ళి ఎవ్వరూ నాయన ముట్టుకోలేరు కదా నాయన. మీరు ఇవ్వండి నాయన, వారికి ఉద్యోగ అవకాశాలు మీరు దయచేయండి నాయన. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి నాయన. వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, వారు పడుతున్నటువంటి బాధకు నాయన అయా కన్నీటికి నాయన మీరు ప్రతిఫలాన్ని దయచేయండి. తినడానికి తిండి, ఉండడానికి దిక్కు నాయన, ఉండడానికి ఇల్లు లేని దిక్కు లేని దరిద్రులను కొదువులన్నీ తీర్చండి నాయన. అయా తినడానికి తిండి లేకపోవడం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం నాయన. అయ్యా సహాయం చేయండి. వారికి నాయన సహాయం చేసేటటువంటి అయా మనుషులను కూడా లేపండి నాయన. వారికి నాయన అయా మంచి కరుణ నాయన వారికి దయచేయమని అడుగుచున్నాము నాయన. ఉండడానికి ఇల్లు లేని అయా దరిద్రుల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. వారికి ఇల్లు నాయన వారికి సమకూర్చినట్లు నాయన అయా గవర్నమెంట్ని నాయన మీరు ప్రోత్సహించండి నాయన. ఎవరు రోడ్ల మీద నాయన దిక్కు లేని వారికి పడుకోకూడదు నాయన. ఎవరు తిండి లేక బాధపడకూడదు అయ్యా. ప్రాధేయపడుచున్నాము నాయన. వారి కొదువులన్నీ మీరు తెచ్చండి. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ఎండలో, మంచులో, చలిలో నాయన, వర్షంలో నాయన అయ్యా వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నాయన. సహాయం చేయండి. ఆనాడు ఇజ్రాయేలీయులను అరణ్యంలో మన్నాతో పోషించిన దేవుడు కదా నాయన. బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు కదా నాయన. నేడు నీ ప్రజల కోదులన్నిటిని తీర్చండి నాయన. అయా మీ యందు మొరపెట్టుకుంటున్నాం నాయన. పాదాల చింత నాయన అయా మోకాళ్ళుని మొరపెట్టుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరి కొదువులన్నిటిని తీర్చండి నాయన. కొదువులన్నిటిని తీర్చండి. వారి ఎదుట మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరవండి నాయన. అయ్యా వారి ఎదుట మోయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచి మనుషుల దృష్టికి అసాధ్యమైన ప్రతి కార్యాన్ని కృపతో సాధ్యము చేయమని అడుగుచున్నాం నాయన. మనుషుల దృష్టికి అసాధ్యంగా కనిపించే ప్రతి నాయన కార్యాలన్నింటినీ నాయన మీ కృపతో సాధ్యపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా నాయన ఇలా నాయన ఇబ్బంది పడుతున్నటువంటి, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి, తినడానికి తిండి లేని వారి కోసం నాయన అయ్యా నాయన, ఎటువంటి నాయన ఉండడానికి గృహం లేని వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన, కృప చూపించండి అయ్యా. మీరే సహాయం చేయండి నాయన. మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తుతులయ్యా, మీకే స్తుతులయ్యా. అలాగే ఆత్మీయ ఎదుగుదల కోసం, ప్రార్థనా జీవితం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ మా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఆత్మలో బలపరచండి నాయన. మమ్మల్ని బలపరచండి నాయన. ఆత్మలో నాయన మమ్మల్ని శక్తివంతులుగా చేయండి నాయన. మీరే సహాయం చేయండి. మీకే స్తుతులు, మీకే స్తుతులు, మీకే స్తుతులు. పేతురును లోతైన జలముల్లోనికి వెళ్ళి వలమేవ అయా పేతురును లోతైన జలంలోనికి వెళ్ళి వలమివని చెప్పారు కదా నాయన. మమ్మల్ని కూడా ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి. మమ్మల్ని కూడా ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి నాయన. వేషధారణ కూడిన భక్తిని వేలకు మాత్రమే క్రైస్తవులుగా ఉండే జీవితాన్ని మాకు వద్దు నాయన. అయా మా నుండి తొలగించండి నాయన. అయా మాకు ఆత్మీయ లోతు మాకు నేర్పించండి. ఆత్మీయంగా నాయన ఎంతో నడిపింపును మాకు దయచేయండి. వేషధారణ మాలో నుండి తీసివేయండి నాయన. అయా నామకార్థత భక్తిని మాలో నుండి తీసివేయండి.
నమ్మకాత క్రైస్తవులుగా మేము ఉండడానికి ఎంత మాత్రం వీలు లేదు నాయన. అయా అటువంటి పరిస్థితిని మా నుండి పూర్తిగా తొలగించండి, పూర్తిగా తొలగించండి, పూర్తిగా తొలగించండి నాయన. సహాయం చేయండి మమ్మల్ని ఆత్మలో నాయన, ఆత్మీయ అభివృద్ధిని మాకు దయచేయండి, ఎదుగుదలను మాకు దయచేయండి, ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి, మీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృపను మాకు దయచేయమని ఎంతోమందికి నాయన ఇటువంటి భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన. అయా ఎండిన ఎముకల్లో లోయల వంటి మా ఆత్మీయ జీవితాలకు తిరిగి జీవం పోయండి నాయన. ఎండిన ఎముకలటు నాయన పరిస్థితుల్లో మేము ఉన్నాము నాయన. మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి జీవం ఇవ్వండి నాయన. మా ఆత్మీయ జీవితాలకు తిరిగి ఉజ్జీవాన్ని దయచేయండి నాయన. కేవలం 60-70 ఏళ్ళ జీవితం కోసం నాయన, ఇల్లు, ఆస్తి, ఉద్యోగాల కోసమే కాకుండా నాయన, యుగ యుగాలు నీతో ఉండే నిత్య జీవం కోసం, ఆత్మల రక్షణ కోసం, ప్రార్థించే యథార్థమైన మనస్సు కోసం మాకు మనస్సును మాకు ఇవ్వండి నాయన. ఆత్మల రక్షణ భారాన్ని మాకు ఇవ్వండి నాయన. యుగ యుగాలు నిత్యం నాయన, నిత్యం నీతో ఉండే నాయన జీవం కోసం, నిత్య జీవం కోసం, ఆత్మల రక్షణ భారము నాయన మాకు దయచేయండి నాయన. ప్రార్థించే యథార్థమైన మనస్సు మాకు దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు నాయన ప్రార్థించేటువంటి యథార్థమైన మనస్సు మాకు దయచేయండి నాయన. ఒక్క ఆత్మనైనా రక్షించగలిగిన ఆయన అగ్నిలో నుండి వారిని లాగి నాయన నిత్య జీవంలోనికి నడిపించగలిగిన ఆయన మీ సైనికులుగా మమ్మల్ని మార్చండి. యథార్థమైనటువంటి మనసు మాకు ఇవ్వండి. మా మనోనేత్రాలను తెరవండి నాయన, మా మనోనేత్రాలను తెరవండి నాయన. ఆధ్యాత్మికమైనటువంటి గ్రుడ్డితనాన్ని తీసివేయండి. ఆధ్యాత్మికంగా ఎన్నో నాయన మేము ఒడిదుడుకుల్లో ఉన్నాము నాయన, ఎంతో వెనకబడి ఉన్నాము నాయన. మా మనోనేత్రాలను నాయన తెరవండి నాయన. ఆ రోజు సౌలుకు నాయన కంటి నుండి పొరలు ఊడి ఎలా కింద పడ్డాయో నాయన, అలాగే మా యొక్క ఆధ్యాత్మిక గ్రుడ్డితనాన్ని నాయన పొరలు తీసివేయండి. ఎడతెగక ప్రార్థించే ఆత్మను మా మీద కుమ్మరించండి. నీ రాకడకు సిద్ధపడే పరిశుద్ధమైనటువంటి యథార్థమైన సంఘంగా మమ్మల్ని మార్చండి. అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం నాయన, ప్రాధేయపడుచున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి ప్రార్థన ఆలకించండి. ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను మాకు దయచేయండి. ప్రార్థనా జీవితాన్ని, ఉజ్జీవాన్ని నాయన, మీ వాక్యాన్ని ధ్యానించి ప్రకటించి నాయన ఎంతో మందిని రక్షించగలిగే నాయన మీ బిడ్డలుగా నాయన మేము ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయండి. దేశం కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. సమాధానకర్తమైనటువంటి దేవా, ప్రపంచ దేశాల కొరకు, మా దేశ క్షేమం కొరకు ఈ మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాం నాయన. దేశాల మధ్య రగులుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని, అల్లర్లను అణిచివేసి శాంతిని నెలకొల్పు నాయన. శాంతిని నెలకొల్పండి నాయన. మీరే శాంతిని నెలకొల్పండి నాయన. యుద్ధాల వల్ల, కరువుల వల్ల ఎంతోమంది అమాయకులు నాయన, చిన్నపిల్లలు ఆహారం లేక, ఇల్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు నాయన. ఎంతోమంది నాయన యుద్ధాలు నాయన, ఈ కరువులతో నాయన అమాయకులు, చిన్నపిల్లలు నాయన, ఆడపిల్లల నాయన ఎంతోమంది చనిపోతున్నారు ఎవరు ఆహారం లేక నాయన, ఇల్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు రక్తసిక్తమైపోతున్నాయి నాయన వారి శరీరాలు. సహాయం చేయండి, వారిని విడిపించండి నాయన. యుద్ధాన్ని ఆపండి నాయన. నాదాన్ని తీసివేయండి నాయన. మా దేశానికి నాయన, అన్ని దేశాలకు శాంతిని, ప్రపంచమంతా శాంతిని, ఆ దేశాలకు క్షేమాన్ని దయచేయండి నాయన. సహాయం చేయండి నాయన. నిరాశ్రయులైన బిడ్డల్ని ఆదరించండి నాయన. మీరు ఆదరించండి నాయన. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మా దేశం చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఏ ఒక్కరూ నశించిపోవడం నీ చిత్తం కాదు కదా నాయన. ఇంకా సువార్త వెళ్ళని మారుమూల ప్రదేశాలకు, పల్లెటూళ్ళకు, పట్టణాలకు నీ వాక్య వెలుగును ప్రసరింపజేయండి నాయన. ఎంతోమంది యవనస్తులను లేపండి, ప్రార్థించే సంఘాలను లేపండి, నిజమైన సేవకుల్ని లోకంలో, ఈ దేశంలో నాయన లేవనెత్తండి నాయన. సువార్త నాయన చాలా తక్కువగా జరుగుతుంది నాయన. వేషధారణ భక్తి నాయన, ముసుగులో నాయన ఎంతో నాయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో జరుగుతున్నాయి నాయన. పనేమో విస్తారంగా ఉంది, పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు నాయన. దయచేసి కోతను నాయన చూసి నాయన శ్రమ పడగలిగేటటువంటి సైనికులను లేపండి నాయన. లేపండి. ప్రపంచమంతటా నీ సమాధానం, నెమ్మది వర్ధిల్లాలని నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ, అడుగుతూ, వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.